ఈ డీటెయిల్ చూస్తే ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు. 7,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా జమ అవుతున్నాయని తెలిపారు. అన్నదాతలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఇచ్చిన హామీల నేపథ్యంలో అయితే ఈ రోజు అన్నదాత సుఖీభావ కార్యక్రమంతో అయితే ఏలూరు బడేటి చంటి చొదిమెల్ల గ్రామంలో అయితే రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేశారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. సార్, మీరు చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చుకునే పదాలు అయితే ముందుకు సాగుతున్నారు. దీనిపై మీరు ఏం చెప్పండి? ఈ రోజు ఏదైతే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఉందో సూపర్ 6 లో ఒక హామీలో భాగం అది. దాన్ని ఏదైతే రైతులందరికీ కూడా ఈ రోజున అకౌంట్లో ఇవ్వాలని అనుకున్నారో మొదటి విడతగా దానికి సంబంధించి మరి ఏలూరు నియోజకవర్గం చొదిమెల్ల గ్రామంలో ఎవరైతే రైతులు ఎక్కువ ఉంటారో ఆ గ్రామంలో మరి సభ నిర్వహించి మరి రైతులందరికీ కూడా చెక్ అందజేయటం జరిగింది. ఎవరికి వాళ్ళకి అకౌంట్లో అనేది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి 2,000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 5,000 రూపాయలు, 7,000 రూపాయలు చొప్పున మొదటి విడతగా అందరికీ కూడా పడతాయి జరుగుతాయి. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం డే 1 నుంచి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి ఏ రోజైతే అన్నారు, అలాగే చెత్త మీద పన్ను తీసేస్తామని అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా మొదటి సంవత్సరంలోనే అన్ని కూడా సూపర్ 6 హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవచ్చు, లోకేష్ గారు అవచ్చు ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నాయకుల్ని ప్రజల్లో తిప్పుతూ 100% వాళ్ళందరి మనోభావాల్ని గౌరవిస్తూ మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకి అన్ని అందాలి సంక్షేమం గాని అభివృద్ధి అన్న ఉద్దేశంతో రైతుకి అన్ని కూడా దేశానికి వెన్నుముక రైతు అన్న ఉద్దేశంతో మరి మొట్టమొదటి సంవత్సరంలోనే మరి రైతుకి మరి ఈ రోజున ఈ 7,000 రూపాయలు వేయటం జరిగింది. రైతులందరూ కూడా మరి సంతోషిస్తున్నారు. డెఫినెట్ గా ఏదైతే హామీల్లో ఇంకోటి మిగిలిందో ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపు ఆగస్టు 15 ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా ఇచ్చిన హామీల్లో కూడా ఒకటి నెరవేర్చుకుంటూ పోతున్నారు. అయితే వైసీపీ నాయకులు అయితే కొంతమంది అయితే బాబు షూట్ మోసం గ్యారెంటీ అంటూ విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే ఇంతకు ముందు చేసిందో లోగడ 5 సంవత్సరాలు వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేసి ప్రజలను లూటీ చేసి ప్రజల యొక్క ఆస్తులను కూడా రాజించుకోవడానికి అందరూ కూడా చేసిన పరిపాలన మనం అందరం కూడా చూసాం. వాళ్ళు ఏదైతే ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు ప్రజలకి అసలు వైసీపీ ప్రభుత్వానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇది వరకు ఏదైతే చేశారో దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకి. వాళ్ళు ఏంటంటే రాష్ట్రాలను లూటీ చేసిన తర్వాత ఇంకా లూటీ చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో కూడా వాళ్ళ విశ్వాసం కోల్పోయింది. వాళ్ళు బోర్డులు పట్టుకుని తిరగటం వల్ల ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. శుభ్రంగా ప్రజలందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి అందిస్తుంటే వీళ్ళేంట్రా రోడ్లకి తిరుగుతున్నారని చెప్పి వీళ్ళకి రావటం మానుకోకపోతే ఎవరైనా వీళ్ళు సందులోకి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళందరూ తలుపులు వేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుని జరుగుతున్న పరిపాలన ఎక్కడైనా తప్పులు ఉంటే చూపించాలి. ఏదైనా లేకపోతే మంచి చేసే దగ్గర మంచి అని చెప్పుకోవాలి. కానీ వాళ్ళకి అది లేకోకుండా ఉండటం వల్ల దోచుకోవటాన్నే విధానం అని చూపించి వాళ్ళు ఏదైతే వాళ్ళ నాయకుడు ఏదో పై నుంచి చెప్తున్నారని చెప్పి వీళ్ళు కూడా డప్పా వేసుకెట్టు ప్రజల్లో విశ్వాసాన్ని ఆల్రెడీ కోల్పోయారు. ఇక ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని ప్రధానంగా ఏదైతే రైతుకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా తపతపాలుగా అమలు చేసుకుంటూ పోతున్నాం అంటూ కూడా ఏలూరు బడేటి చంటి అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో హరీష్, ANN న్యూస్, ఏలూరు నుంచి.